వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ గర్భగుడి నిర్మాణానికి 108 ఇటుకలు శబరిమలై నుండి వచ్చాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ గురువు గారు అక్కడి పడిపూజ కార్యక్రమానికి విచ్చేశారు. గురువుగారు ప్రసంగిస్తూ ఆ ఇటుకలను 108 కుటుంబాలకు అందజేశారు. వారు ఆ ఇటుకలను 11 రోజులు నియమ నిష్టలతో శ్రద్ధాభక్తితో పూజించాలని ఆదేశించారు. తదుపరి ఆ ఇటుకలను గర్భగుడి నిర్మాణానికి వాడాలని ఆయన తెలియజేయడం జరిగింది. ఆలయ నిర్మాణానికై 2.5 లక్షలు అంటే మేము ఇక్కడ ఏమనుకున్నాం గురుగారు అంటే ఇక్కడ 16 పిల్లర్లు ఉన్నాయి గురుగారు. ఒక పిల్లర్కు 2 గర్భాలయానికి 16 పిల్లర్లు 16 మంది బుధస్కంధాలపై ఉండాలని మా కోరిక. అయితే మధ్యస్థానంలో ఉండేటువంటి భారం మీది. అదే 108 ఇటుకలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీరున్నట్ల ఈ 16 కూడా ఒక్కొక్కరు ఒక బుధస్కంధం లాగా ముందుకుండి ఏర్పాటు చేస్తారు. దాంట్లో భాగంగా మా శ్యామసుందర గౌడ్ గారు అందుకని రాజుగారు స్వామి శరణం ముకుళిత యోగ ఛత్రం మయూర ముకుళిత యోగ ఛత్రం అది ఎక్కడ లేదండి, భారతదేశంలోనే లేదు. ఆ గొడుగు దేవుళ్ళ మీద గొడుగు పెడతారు కదా, ఆ ఛత్రం ఎక్కడ లేదు. ఇక్కడ అయ్యప్ప క్షేత్రంలోనే నిర్మాణం చేద్దాము. అందుకు నేను పూర్తి సమయాన్ని ఇస్తాను. నా పూర్తి సమయాన్ని ఇక్కడనే కేటాయించి నిర్మాణం చేయాలి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కొత్తకోట అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు శ్రీ ధూపం నాగరాజు గారు 108 అడుగుల అయ్యప్ప స్వామి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠిస్తున్నట్లుగా తెలియజేశారు. భారతదేశంలోనే అతిపెద్ద అయ్యప్ప విగ్రహంగా నిలిచిపోవునట్లుగా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా గుడి నిర్మాణానికి 8 కోట్లు ఖర్చు అవుతుందని కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ గారు, ఉపాధ్యక్షులు లింగేశ్వర్ గారు, కోశాధికారి గంగాధర్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బ్రహ్మశ్రీ గోపాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఇక వీడియో చూద్దామా? ఈ 11 రోజుల పాటుగా మద్యము కానీ మాంసము కానీ ఇత్యాది కుటుంబంలో ఎవరు కూడా తీసుకోకుండా చూసుకోవాలి. అదేవిధంగా పీరియడ్ ఎవరైనా ఉంటే ఆ పీరియడ్ సమయము ఉంటే మాత్రం తీసుకోవద్దు. అది అయిపోయిన తర్వాత వచ్చి తీసుకుని వెళ్ళి 11 రోజులు అని చెప్తున్నాం. అందుకే చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మహిళలే మాకు ఏమంటే శక్తి కలగాలంటే మీ నామం మాకు కావాలి. కాబట్టి ఈ 11 రోజులు నిష్టతో అయ్యప్ప స్వామి దీక్ష ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి దీక్ష గురించి తెలుసు, నియమాల గురించి తెలుసు. ఆ పద్ధతి ప్రకారంగా చేసి పసుపు కుంకుమ వేస్తూ ఆ యొక్క పిల్లలు పుట్టుకొని ఓం మహాశాస్త్రే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం మహాశాస్త్రే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం మహాశాస్త్రే నమః, అవ్యయాయ నమః, ఓం మహాశాస్త్రే నమః అని ఈ మంత్రము ఆ మంత్రం 2 కలిపి చెబుతూ ప్రతి ఇంట్లో కూడా చేసిన 11 రోజుల తర్వాత ఆ పిల్లలు మీకు తోచినంత ధనమో ధాన్యమో ఏదో ఒకటి స్వామితో తీసుకుని వచ్చి స్వామివారి ఆలయాన్ని సమర్పిస్తే ఆలయం లోపల నిర్మాణం జరిగే స్థలంలో స్వామి పీఠం కింద మీరు పూజించిన ఆ యొక్క పిల్లలను పెట్టి దీనిపైన స్వామివారు కూర్చుంటారు. అన్నప్పుడు దీంట్లో మీరు భాగస్వాములే కదా, అవునా కదా? కాబట్టి మీ నామమే మాకు కావాలి. మీరు ఇచ్చే ధనము కాదు, ధాన్యం కాదు, ఏది కాదు, మీ నామ శబమే మాకు కావాలి. స్వామియే 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 స్వామి
అయ్యప్ప గణపతి ఓం శరణమయ్యప్ప గణపతి ఓం శరణమయ్యప్ప గణపతి ఓం శరణమయ్యప్ప 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 స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప ఐదవ శ్రీమేవ శరణమయ్యప్ప ఆరవ శ్రీమేవ శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప ఏడవ మెట్టు శరణమయ్యప్ప ఎనిమిదవ మెట్టు శరణమయ్యప్ప ఎనిమిదవ మెట్టు శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప నవ శ్రీమేవ శరణమయ్యప్ప నవ శ్రీమేవ శరణమయ్యప్ప నవ శ్రీమేవ శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప నవ శ్రీమేవ శరణమయ్యప్ప నవ శ్రీమేవ శరణమయ్యప్ప నవ శ్రీమేవ శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప అయ్యప్ప స్వామికి మంగళహారతి నిరాకార నిరంజన నీకు హారతి గోవిందాయ మహనీయులాత్మయ విష్ణువర్ధనాయ సార్వభౌమాయ మంగళం స్వామియే నా మనసు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు చాలా పరవశంలో ఉంది. ఈ పరవశాన్ని ఆ దేవదేవుడు అయ్యప్ప తన మనస్ఫూర్తిగా మనందరినీ ఆశీర్వచనంలో ప్రసాదిస్తూ మనకి ఇంకా బలాన్ని చైతన్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఓం స్వస్తి శ్రీ మాత్రే నమః. క్షేత్రానికి పదకొండు రోజులు పూజించి శబరిమల నుండి తీసుకొచ్చినటువంటి ఇటుకను ఇక్కడ అయ్యప్ప సన్నిధానంలో చేర్చడం జరుగుతుంది.
స్వామి శరణం, స్వామి ఏ శరణం అయ్యప్ప.